మీకు ఇచ్చాను. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీ ఆదాయాన్ని మీ ఖర్చు తగ్గించి ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తున్నాం. మీ జీవన ప్రమాణాలు పెంచాలని ఆలోచిస్తున్నాను. ఎప్పుడు కూడా ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే చాలిన ఆదాయంతో మీ జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. అట్ట కాకుండా వీలైనంత వరకు ఖర్చులు తగ్గించి వీలైనంత వరకు ఆదాయం పెంచితే ప్రతి ఒక్క కుటుంబానికి 10 రూపాయలు మిగులుతాయి. తద్వారా మీరు మీ పిల్లలు ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీ ఆరోగ్యం బాగుండాలంటే తొందరలో ఆలోచిస్తున్నా. ఒకప్పుడు హ్యాపీ సండే పెట్టాను నేను. అంటే ఆదివారం ఎవ్వరూ పని చేయక్కర్లేదు. రోడ్డు మీదకి వచ్చి మీకు నచ్చిన పని చేసే విధంగా 10 మంది కలిసి ఆడుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. 24 గంటలు ఆలోచించి మీ మైండ్ ఖరాబ్ అయిపోయి లేనిపోని సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రతి ఆదివారం హ్యాపీ సండే కింద పెట్టడం. గ్రామాల్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్లోనే కూర్చుంటే బోరు కొడుతుంది. మంచి సిమెంట్ రోడ్లు వేసాం. ఆ సిమెంట్ రోడ్లోకి వచ్చి 1 గంట మీకు నచ్చిన విధంగా పాటలు పాడేవాళ్ళు పాటలు పాడొచ్చు, లేకపోతే కొంతమంది ముగ్గులు వేసేవాళ్ళు ముగ్గులు వేయచ్చు, లేకపోతే మన దగ్గర ఏవైతే చేయగలుగుతారో చాలా మంది కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటారు. అలాంటివన్నీ చేసి 10 మంది కలిసినప్పుడు వచ్చే ధైర్యం ఆనందం ఎక్కడా రాదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి వినూత్నమైన పనుల వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకున్న అవుతాం. ఇవన్నీ చేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి ఎప్పుడు చూశాను. నేను ఎన్నికల్లో రాకపోయినా పెద్ద మెజార్టీతో మీరు గెలిపిస్తూనే వస్తున్నారు. మొన్నటి వరకు 8వ ఎన్నిక మొన్న అంటే ఈ 5 ఏళ్ళు అయితే 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మీరు ఎంపిక చేసుకున్నారంటే అదొక చరిత్ర. మీకు ఒకటే నేను విజ్ఞప్తి చేసేది, 5 ఏళ్ళు ఈ యొక్క కుప్పంలో కూడా అరాచకాలు జరిగాయి, అన్యాయాలు చేశారు, మొత్తం దోపిడీ చేశారు, విధ్వంసం చేశారు. నేను ఇప్పుడు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, మన నియోజకవర్గంలో ఎవరైనా తోక తిప్పితే తోక కట్ చేస్తా. ఎవరిని కూడా వదిలిపెట్టను. ప్రశాంతతకు మారు పేరు కుప్పం నియోజకవర్గం. అభివృద్ధికి మారు పేరుగా తయారు కావాలి. భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారు కావాలి. అలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నప్పుడు మీకు చేతనైతే సహకరించండి, లేకుంటే ఇంట్లో పడుకోండి. కానీ మేము యజ్ఞమారిగా చేస్తామంటే రాక్షసుల మారిగా వచ్చి అడ్డుపడాలంటే మాత్రం తాట తీస్తాం తప్ప వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తున్నా. మీరు కూడా మంచి చెడుల్ని విశ్లేషణ చేయండి, మంచిని ఆలోచించండి, మంచిని ప్రోత్సహించండి. ఆ మంచి మిమ్మల్ని కాపాడుతుంది. అట్లా కాకుండా చెడు వ్యక్తులకు సహకరించి మనకు అన్యాయం జరిగిన తర్వాత, మన భూమి కబ్జా చేసిన తర్వాత నా భూమి పోయిందని ఊరూరు తిరిగితే జరిగిన నష్టం చాలా కష్టం అవుతుంది మళ్ళీ కరెక్ట్ చేయాలంటే. ఇప్పటికే చేశారు కాబట్టి ఇబ్బందులు వచ్చాయి. అందుకనే 11 సీట్లు పడిపోయారు. కానీ ఇంకా ఈ మరి చేస్తే ఇంకా అవి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఏదేమైనా మన నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఊహించిన విధంగా జరిగే 5 సంవత్సరాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశారు, చాలా చేశారు తమ్ముడు. మీ భూమి మీద మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన వాళ్ళ ఫోటో వేసుకున్నప్పుడే మీరు మాట్లాడలేదు. అప్పటి నుంచే ప్రారంభమైంది. అదే మాదిరిగా మీ భూమిని 22A కింద పెట్టేశారు. అంటే 22A అంటే గవర్నమెంట్ భూమి కింద. మీరు ఒప్పుకుంటే మళ్ళా మీ భూమి అవుతుంది, వాళ్ళు కబ్జా చేస్తారు. ఒప్పుకోకపోతే గవర్నమెంట్ భూమి అయిపోతుంది. చాలా చేశారు, అన్ని కరెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎక్కడా రాజీ లేదు.
అలాంటివన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. అందుకే రెవెన్యూ సదస్సులు పెట్టాం. తొందరలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మొత్తం రద్దు చేశాం. అదే మాదిరిగా కొత్తగా పాస పుస్తకాలు ఇచ్చి రాజముద్రతో మళ్లీ మీ భూమి మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాదు, ఈరోజు ఇంకొక పక్కన సర్వే కూడా పగడ్బందీగా చేసి క్యూఆర్ కోడ్ కూడా పెట్టి ఆ ఫోటో చూసుకుని మీ ఫోన్లో పెడితే నేరుగా మీ భూమి దగ్గరికి మీరు పోయేట్టుగా కొత్త టెక్నాలజీ కూడా ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం చాలా చేయాల్సిన అవసరం ఉంది, చేసుకుందాం. ఏది ఏమైనా ఈరోజు ఈ ఊర్లో నిడమూరులో 2